ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల వేడి మొదలవుతుందా? సెప్టెంబర్ నుంచే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయా? ఎన్నికల కంటే ముందు కూటమిలోనే అసలు యుద్ధం స్టార్ట్ అయిందా, అంటే పోరు మొదలైందా? టీడీపీ చెప్పినటువంటి 80-15-5 ఈ ఫార్ములాపై జనసేన ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేసింది? రైతులకు సంబంధించినటువంటి ప్యాక్స్ ఎన్నికలను మాత్రం ప్రభుత్వం ఎందుకు వాయిదా వేస్తుంది? ఈ మొత్తం కథలో అసలు రాజకీయ లెక్కేంటి? చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఎక్కడా వినిపించినటువంటి రాజకీయ విశ్లేషణ కూడా వినిపించబోతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. వచ్చే సెప్టెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటర్ల వెరిఫికేషన్ సర్ కార్యక్రమం ఏదైతే ఉందో అది జరుగుతోంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఓటర్ల జాబితాలను ఫైనల్ చేస్తారన్నమాట. ఆ తర్వాత స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్ళాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా వస్తున్నటువంటి సమాచారం. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు, ఆ తర్వాత ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు అవి, ఆ తర్వాత చివరిగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేటటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే స్థానిక సంస్థ ఎన్నికలు అంటే కేవలం గ్రామ సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలు మాత్రమే కాదండి. ఇది ఒక రకంగా చూస్తే 2029 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివి అనమాట. గ్రామ స్థాయిలో ఎవరి బలం ఎంత ఉంది అని నిర్ణయించుకునేటటువంటి ఎన్నికలు ఇవి. ప్రజల్లో అధికార పార్టీపై అభిప్రాయం ఎలా ఉంది అని తెలియజేసేటటువంటి ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలే. ప్రతిపక్షం కోలుకుంటుందా లేదా అని తెలిసేటటువంటి ఎన్నికలు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలే. వీటన్నిటికీ కూడా ఈ ఎన్నికలే మొదటి పరీక్ష అన్నమాట. అయితే గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ఎన్నికల ఊసు మాత్రం ప్రభుత్వానికి పట్టడం లేదు అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేటటువంటి ట్యాక్స్ సంఘాలకు చివరిసారిగా 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్నికలు జరిగాయి. వాటి పదవీకాలం 2018లోనే ముగిసింది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ టు పర్సన్ ఇన్ఛార్జీలు నియమించింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీకి చెందినటువంటి వారినే ఇన్ఛార్జీలుగా కొనసాగించింది. ఇలా 5 ఏళ్ళు కూడా గడిచిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే వ్యవస్థ కొనసాగుతోంది. ఇక్కడే ఈ సంఘంలో అసలు ఓటర్లు ఎవరండి మనం ఆలోచించినట్లయితే రైతులే కదా. రైతులు ఎక్కువగా ఉండేటటువంటి సంఘాల్లో ఎన్నికలు జరిగితే టీడీపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట కదా, భావిస్తున్నటువంటి అంశం కదా. అయితే అలా భావిస్తుంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు? పాలనాపరమైనటువంటి కారణాలా, లేక రాజకీయపరమైనటువంటి వ్యూహం ఏదైనా ఉందో? ఈ ప్రశ్నకు ఇప్పటికీ కూడా స్పష్టమైనటువంటి సమాధానం లేదనే చెప్పాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది అనే చర్చ అయితే మొదలైంది. టీడీపీ నేత నారా లోకేష్ గారు చెప్పినటువంటి, అంటే జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో స్థానిక ఎన్నికలు సెప్టెంబర్లో జరిగేటటువంటి అవకాశం ఉందని, పార్టీ శ్రేణులను సిద్ధంగా ఉండాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు 80-15-5 ఫార్ములా కూడా అమల్లో ఉండొచ్చు అనేటటువంటి ప్రచారం జరిగింది. అంటే 80% టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీ అనమాట. గతంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇదే ఫార్ములా అమలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు పనిచేసినటువంటి ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పనిచేస్తుందా లేదా? ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు అంటే పార్టీ కంటే వ్యక్తిగత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి వార్డులోనూ స్థానిక నాయకుడి బలం అనేది చాలా కీలకం. అందుకే ఈ ఫార్ములాపై మొదటిసారి ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ 80-15-5 ఫార్ములా మీద అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి చెందినటువంటి పలువురు ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేనలో చేరారు.
జగ్గైపేటలో సామినేని ఉదయభాను కావచ్చు, ఒంగోలులో బాలినేని వాసు గారు కావచ్చు, పొన్నూరులో కిలారి రోసయ్య గారు కావచ్చు, ఇలా చాలా మంది జనసేనలో చేరారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాంతాల్లో బలమైనటువంటి వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తమ అనుచరులకు టికెట్ ఇవ్వాలి అని కోరడం అనేది చాలా సహజం. ఇదే ఇప్పుడు కూటమికి అసలైనటువంటి పరీక్ష అండి. జనసేన కొత్తగా చేరినటువంటి నాయకులను సంతృప్తిపరచాలి, టీడీపీ తన సాంప్రదాయ నాయకులను కూడా కాపాడుకోవాలి, బీజేపీ కూడా తన వాటా అడుగుతోంది. అంటే ఒకే సీటుకు 3 పార్టీల నుంచి 3 ఆశావహులు ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే 3 ఆశపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పరిస్థితి కూడా అలా రావచ్చు కూడా. ఇదే సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. 2024లో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీని ఓడించేందుకు జనసేన 4 అడుగులు వెనక్కి వేసిందని, అయితే ఆ ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించడాన్ని కూడా స్పష్టం చేశారు. ఎక్కడ పార్టీకి బలం ఉంటే అక్కడ తప్పకుండా పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అంటే చెప్పడం జరిగింది. ఈ ప్రకటనలో భాగంగా కార్యకర్తలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చాలా కీలకం అండి. ఎందుకంటే ఇవి టీడీపీపై వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కాదు, అలాగే కూటమిపై కూడా వాళ్ళు ఎక్కడా కూడా నెగిటివ్ గా చెప్పట్లా. ఇది పూర్తిగా జనసేన క్యాడర్కి ఇచ్చినటువంటి ధైర్యంగానే మనం చూడాలి. ఈసారి మేం కూడా తగ్గం అనేటటువంటి సంకేతాన్ని నాదెండ్ల మనోహర్ గారు పరోక్షంగా ఇచ్చారనేటటువంటి విశ్లేషణ అయితే వినిపిస్తోంది. అయితే మొత్తంగా చూస్తే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ప్రచారం బలంగా వినిపిస్తోంది. కానీ ఈ ఎన్నికల్లో అసలు పోటీ వైసీపీతో మాత్రమే కాదండి, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో కూడా హోరాహోరీ కనిపించేటటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అవగాహనతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఒప్పించడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే వ్యక్తిగత ప్రతిష్ఠ చూసుకుంటారు. స్థానిక వర్గాలు ఎవరికి వర్గాలు వాళ్ళకు ఉంటాయి, పంతాలు ఉంటాయి, పట్టింపులు ఉంటాయి, అన్ని కలగలిపి ఉంటాయి అన్నమాట. అందుకే ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు, 2029 రాజకీయ సమీకరణాలకు సంబంధించి తొలి రిహార్సల్ గా కూడా మారేటటువంటి అవకాశం ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ ప్రకటించినట్లు ప్రచారంలో ఉన్నటువంటి ఏదైతే 80-15-5 ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమలు కావాలా, లేక బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో జనసేన బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలా, అలాగే ప్యాక్స్ ఎన్నికలకు కూడా వెంటనే నిర్వహించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి లోతైనటువంటి రాజకీయ విశ్లేషణల కోసం తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.